హాయ్ యువర్స్, నేను మీ డాక్టర్ ఎంజేడిఎస్ గిరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. గత 31-32 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన వాళ్ళలో, సెక్జువల్ టైమింగ్ తగ్గిన వాళ్ళలో, వీర్యంలో కణాలు తగ్గి సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా, అలాగే దొడ్డుగా ఉన్న అంగం సైజు సన్నగా అయిపోయినా, పెద్దగా ఉన్న సైజు చిన్నగా అయిపోయిన అంగం సైజు, అలాగే చక్కగా ఉన్న అంగం వంకరైపోయినా, ఇవన్నిటికీ చూస్తానండి. ఇవాళ టాపిక్ ఏంటంటే, ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్తూనే ఉన్నాను, కానీ జనాల్లో ఎప్పుడు మార్పు వస్తుందో అని ఆశిస్తున్నాను. మార్పు కోసం, మార్పు వర్ధిల్లాలి, చైతన్యం వర్ధిల్లాలి అంటున్నావు కదండి, విప్లవం వర్ధిల్లాలి అంటున్నావు కదా. అసలు విప్లవం అంటే ఏంటి? మార్పు. చైతన్యం వర్ధిల్లాలి అంటే మార్పు. మార్పు వర్ధిల్లాలి అంటే మార్పు రావాలి మనలో, సమాజంలో, అందరిలో మార్పు. ఈ మార్పు ఏంటి? హస్తప్రయోగం వల్ల ఏమైనా నష్టమా సార్ అడుగుతున్నారు. అసలు డాక్టర్ ఎలా అది మన మెదడులో ఎలా నాటించారంటే, దానికి హస్తప్రయోగం అంటే తప్పే కాదురా నాన్న, మీరు చేసుకోవచ్చు, విజృంభించవచ్చు అన్నట్టు నాటేశారు. ఇప్పుడు ప్రతియోడు నాకు ఫోన్ చేస్తాడు, సార్ మీరు హస్తప్రయోగం గురించి చాలా కొంచెం మీరు మాట్లాడితే నెగటివ్గా మాట్లాడతారు. నెగటివ్ కాదమ్మా, హస్తప్రయోగం అనేది నీ జీవితంలో నెగటివ్ ఫ్యాక్ట్, అది సత్యం. అది నెగటివ్. అది ఏమవుతుంది? హస్తప్రయోగం వల్ల ఏమవుతుంది? హస్తప్రయోగం ఎందుకు చేసుకోవాలి? మీరు చెప్పండి, మీరే చెప్పాలి నాకు. హస్తప్రయోగం ఎందుకు చేసుకోవాలి? సుఖపడటానికి కదా, ప్లెజర్ పొందడానికి కదా. ఆ ప్లెజర్ సెక్స్ ద్వారా కూడా కలుగుతుంది కదా పెళ్లి చేసుకుంటే. అది మనకు కాదు. ఇప్పుడు వీర్యం వెళ్ళిన తర్వాత హస్తప్రయోగం చేసుకుంటున్నాడంటే అది కూడా తప్పే. కానీ వీర్యం వెళ్ళకుండా ఈ మధ్య కాలంలో టీనేజ్ వాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటుంటారు. టీన్ కూడా అనలేము దాన్ని, 13 to 19 టీనేజ్ అంటారు. బిలో టీన్ కూడా వాళ్ళు కూడా హస్తప్రయోగం చేసుకుంటున్నారు. 6-7 వాళ్ళు కూడా హస్తప్రయోగం చేసుకుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయింది, హస్తప్రయోగం అనేది కామన్ అయిపోయింది. అయితే హస్తప్రయోగం వల్ల జరిగే నష్టాలు, అన్నిటికన్నా నష్టం ఏంటంటే సెక్జువల్ పవరు, టైమింగు, సెక్స్లో కాన్ఫిడెన్సు, వీర్యము, వీర్య కణాలు, ఇవన్నీ తగ్గిపోతాయి. అన్నీ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గుతాయి? మన సెక్స్ చేస్తే తగ్గవు కదా. ఎందుకంటే సెక్స్ అనేది, యోని అనేది దేవుడు మన అంగానికి అనుకూలమైంది. ఇది అంగం, ఇది యోని అనుకూలమైంది. చెయ్యి అనుకూలమైంది కాదమ్మా. చెయ్యి చర్మం, ఈ చర్మం కూడా ఈ అంగానికి మ్యాచ్ అవ్వదు. మనం గట్టిగా ఫిక్స్ చేసుకుంటాం ఇక్కడ గట్టిగా. ఈ టైట్నెస్ కూడా అంగం, ఈ ఫోర్స్ కూడా అంగానికి పాడు చేస్తుంది. ఈ ప్రెషర్ మన చేయితో ఇచ్చే ప్రెషర్ కూడా అంగం ఆకారానికి, లోపల ఉన్న స్ట్రక్చర్కి, అక్కడ ఉన్న టిష్యూస్, అక్కడ ఉన్న కణాలు, రక్తనాళాలు, అక్కడ ఉన్న నరాలు అన్నీ పాడైపోతుంటాయి. ఈ మనం వచ్చే ఫోర్స్కు, మనం వచ్చే ఫిక్స్ చేయడం వల్ల. యోనిలాగా కాదు కదండి. లోపల పెట్టిన తర్వాత మెత్తటి మజల్స్ ఉంటాయి, అక్కడ కండరాలు, మెత్తటి కండరాలు, అక్కడ లూబ్రికెంట్స్, నున్నటి పదార్థాలు ఉంటాయి. అక్కడ ఎంత బిగించుకోవాలి అంతే బిగించుకుంటుంది. అయినా ఇక్కడ మనం కదులుతాం, అంగం కదులుతుంటుంది, యోని ఒకే చోటు ఉంటుంది. ఇలా ఈ చేయి దగ్గర, ఇక్కడ కాదు, హస్తప్రయోగం దగ్గర ఇక్కడ అంగం కదలదు, మన చేయి కదులుతుంది. భిన్నం కదండి. ఇక్కడ మనం కదులుతున్నాం, యోనిలో అంగం పెట్టి మనం కదులుతాం, మన నడుము కదులుతుంది. ఇక్కడ ఏమవుతుంది? చేయి అక్కడే ఉంది, ఇది యోని అనుకుంటున్నారు మీరు, కానీ చేయి, ఈ చేయిలో ఏం కదులుతుంది? ఇక్కడ మనం అంగం కదలేడు, చేయగలుగుతుంది ఇక్కడ హస్తప్రయోగం. ఈ ప్రయోగం అనేది ప్రకృతికి భిన్నం కదా. ఇక్కడ లూబ్రికెంట్స్ లేవు, pH వాల్యూ, టెంపరిమెంట్ లేదు, ఇక్కడ ఫిక్సింగ్ లేదు, మనం కాల్చినంత ఫిక్సింగ్ లేదు, అన్నీ కూడా ప్రకృతికి భిన్నం. కాబట్టి హస్తప్రయోగం ముమ్మాటికి అది మీ ఆరోగ్యానికి, నా ఆరోగ్యానికి, మనిషి ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు కొన్ని జంతువుల్లో హస్తప్రయోగం చేసి వాళ్ళకు బ్రీడింగ్ చేస్తుంటారు. అంటే వాళ్ళ వీర్యం తీసి ఫిమేల్ వేస్తుంటారు. అక్కడ కూడా చూడడం జరిగిందంటే, నేచురల్గా కలిసినప్పుడు సంతానం వాళ్ళలో కూడా బాగా సంతానం కలుగుతుంది. జంతువుల్లో కూడా హస్తప్రయోగం చేయటం వల్ల తీసే వీర్యంలో కణాలు అంత ఆరోగ్యంగా ఉండవని అక్కడ కూడా సైన్స్ చేస్తుంది. ఇప్పుడు అది కూడా ఒక ఇన్వెన్షన్, అది కూడా నిరూపించబడింది. ఏంటంటే జంతువుల్లో కూడా హస్తప్రయోగం చేసి వీర్యం బయటికి తీస్తే కణాలు, వీర్య కణాలు ఆరోగ్యంగా లేవు. వాళ్ళకు కూడా, అంటే జంతువులు కలిగే సంతానం కూడా వాళ్ళకు కూడా అంత లేదు. ఎంత నేచురల్గా ఒక 2 ఎనిమల్స్ కలిపినప్పుడు, వాళ్ళ సంభోగం జరిగినప్పుడు ఉన్నంత, అంటే వీర్య కణాలు, వీర్యం అంత రాలేదు అన్నేచురల్గా చేయటం వల్ల. కాబట్టి నేచురల్ సెక్స్ అనేది నేచురలే. మరి ప్రకృతి భిన్నం హస్తప్రయోగం చేయటం వల్ల ఏమైంది? ఇక్కడ పవర్ తగ్గింది, కామకోరికలు తగ్గాయి, సైజ్ తగ్గింది, మీ కాన్ఫిడెన్స్ తగ్గింది, మీ హార్మోన్స్ తగ్గాయి, మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు మీరు సెక్స్ చేసేటప్పుడు ఏంది, ఆమె కాళ్ళు అయిపోయినంత ఈజీ కాదు ఇక్కడ అంగం లేవటం. అంగం లేచిన తర్వాత ఆమె సుఖపడే వరకు మనం స్ట్రోక్లు ఇస్తూనే ఉండాలా. అంటే అంతసేపు దీంట్లో గట్టితనం ఉండాలా, అంటే బ్లడ్ వచ్చి దీంట్లో రిటర్న్ అయి ఉండాలా, అంగం సస్టైన్ అయి ఉండాలా. ఆమె సుఖపడే వరకు దీంట్లో గట్టితనం ఉండి తీరాలా, వీర్యములకు బయటికి రాకుండా ఉండాలా, అంటే ఆ అంగం ఆరోగ్యంగా ఉండాలా. ఇది ఆరోగ్యంగా లేదనుకో, మనం గతంలో హస్తప్రయోగం చేసినట్టే, బాగా కొట్టి పాడు చేసుకున్నట్టే. ఇప్పుడు నాలుక ఉందనుకో, దీంతో మాట్లాడుకోవాలి, రుచి చూడాలి, అన్నమైన కూరైనా రుచులు చూసుకుంటాం, మాట్లాడతాం, 2 పనులు తీసుకుంటాం. దీన్ని తీసుకెళ్ళి యోనిలో పెడితే
ఇదే ఓరల్ సెక్స్ చేస్తా అంటే యోనిలో ఉన్న మొత్తం వైరస్ దీంట్లో బ్యాక్టీరియాస్ ఫంగస్ అంటే నోట్లో వచ్చి పెగులకు మొత్తం సోకుతుంది, మళ్ళీ లోపల ఇంటెస్టైనల్ మొత్తం పాడైతే ఓరల్ సెక్స్ చేయడం. ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోవాలి. చెవితో వినాలి, నోటితో అంటే నాలుకతో మాట్లాడాలి, కళ్ళతో చూడాలి. ఈ ఆర్గన్స్ పనులు దీనికే ఉన్నాయి. అంగం పనులు అంగంకి ఉండాలి. అక్కడి నుంచి మూత్రం పోయాలా లేక సెక్స్ చేయాలి, అలానే హస్తప్రయోగం చేయకుండా ఉండాలి. అక్కడి నుంచి చేస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి. నేను ఇప్పుడు ఈ మొత్తం ఇది చెప్పే సోది కాదమ్మా, మీకు సోది అనిపించుండొచ్చు. చాలామంది నాకు కింద రాస్తుంటారు, సార్ మీరు ఒకరే వ్యతిరేకంగా చెప్తారు హస్తప్రయోగం. తప్పు. నేను అందరు యునాని సైన్స్ చెప్తుంది హస్తప్రయోగం. ఈ మధ్యకాలంలో పూర్వంలో కూడా హస్తప్రయోగం చేసేవాళ్ళు అంటే సమస్య ఉండేది, ఇంత ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏంది పోనోగ్రఫీ ఎక్కువ చూడటం వల్ల ఇప్పుడు అంగం లేస్తుంది, కొట్టుకోవటం. ఈ ఏమైంది, పెళ్ళి ఎవరికి చేస్తూనే ఉంటాడు. పెళ్ళి అయ్యాక కాన్ఫిడెన్స్ లేదు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది. మా దగ్గర సార్ ఇప్పుడు నా భార్య వచ్చింది, నాకు ఇబ్బంది పడుతుంది సార్, నాకు చేయలేకపోతున్న స్థితిలో ఉన్నాను అంటే 25 years సెక్స్ చేయలేకపోతున్నావు అంటే దేవుడు నీకు శక్తి ఇవ్వలేదా? ఒకవేళ ఇచ్చితే దేవుడు పాడు చేసుకున్నావు కాబట్టి మళ్ళీ రిపేర్ చేయాలి, మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకొని పెళ్ళికి వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా టీనేజ్ ఇప్పుడు అడుగు పెడుతున్నారు వయసులో, వాళ్ళు ఫస్ట్ హస్తప్రయోగం చేయకుండా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి శ్రేయస్కరం. ఏ మెడికల్ బుక్లో లేదండి హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిదని. డాక్టర్ చెప్పుకుంటే వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు వాళ్ళకి. ఏ మెడికల్ టెక్స్ట్ బుక్ కూడా హస్తప్రయోగం చేసుకుంటారా బాబు, ఇది ఆరోగ్యానికి మంచిది ఎక్కడ లేదు. యునాని సైన్స్ కూడా అస్సలు చెప్పదు. చేసుకుంటే మాత్రం కొన్ని కాంప్లికేషన్స్ రాక తప్పవు. చేసుకోండి, మీరు చేసుకుంటే మీరు బాధపడతారు. నేను బాధపడేది కాదు కదా, మీరు బాధపడతారు. మీరు మారాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, సమాజం బాగుండాలి, మన దేశం బాగుండాలి, యువత బాగుంటుంది, శక్తివంతంగా ఉంటే మన దేశం బాగుంటుంది, మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది, మన దేశం ఆరోగ్యం బాగుండాలి, మన దేశం మంచిగా ఉండాలి అని నేను కోరుకుంటాను. అంతే తప్ప ఒక్కవేళ మీరు హస్తప్రయోగం చేసుకొని మీ లైఫ్ పాడైంది, మీ జీవితం పాడైంది, మీ దాంపత్య జీవితం ఇబ్బంది పాలవుతుంది అనుకోండి, రోజు కుంగుబాటు గురవుతున్నారు, బాధపడకండి. మీకోసం నేనున్నాను. తప్పులు ఎవరైనా చేస్తాడు, తప్పులు ఇప్పుడు మానేయండి. ఫస్ట్ హస్తప్రయోగం చేయడం, బూత్ సినిమా చూడడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒకవేళ తప్పులు జరిగిపోయి ఆరోగ్యం పాడైపోయి, అంగం పాడైపోయి, చిన్నగైపోయి, వంకరైపోయి, సన్నగైపోయి, టైమింగ్ లేకుండా, శక్తి లేకుండా, కోరికలు లేకుండా పోయాయి అనుకోండి, దాన్ని అన్నిటికీ మా దగ్గర చక్కటి పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుందండి. ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. వనమూలికలు, ప్యూర్ వనమూలికలు, యునాని ట్రీట్మెంట్, సైడ్ ఎఫెక్ట్ లేకుండా రైట్ ఎఫెక్ట్స్తో, సైడ్ బెనిఫిట్స్తో మీ ట్రీట్మెంట్ అవుతుంది. గత 32 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నిరంతరంగా నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. 2 లక్షల పైన మంది మా దగ్గర సక్సెస్ ట్రీట్మెంట్ మళ్ళీ రాకుండా వెళ్ళిపోయారు ట్రీట్మెంట్ చేసుకుని. వాళ్ళ దాంపత్య జీవితం హాయిగా సాఫీగా సాగుతున్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా. యునాని సైన్స్ వల్ల సాధ్యమవుతుంది. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా మంచిగా అవుతావు, బాధపడాల్సిన అవసరం లేదు, సర్జరీలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా నాతో సంప్రదించి మాట్లాడి మీకున్న డౌట్ తెలుసుకోవచ్చు. నా దగ్గరకు వచ్చి కలిసి సౌకర్యం ఉండి ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు విన్నారని, మీరు మారతారని, మీలో కూడా చేంజెస్ వస్తాయని, మీకు ఇక్కడ ఒకవేళ సమస్య ఇబ్బందితో బాధపడుతున్నారనుకుంటే నా దగ్గర వస్తారని ట్రీట్మెంట్ తీసుకుని ఆశిస్తూ భావిస్తూ సెలవు తీసుకుంటాను.